సాగర నగర తీరం విశాఖ బీచ్ లో గాలిపటాలు చూపలను కనువిందు చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా యువతీ యువకులు కోలాహలం చోటు చేసుకుంది. సముద్ర తీరాన గాలిపటాలను ఆనందోత్సాహాల నడుమ ఎగురవేశారు. సాగర తీరాన రంగురంగుల గాలిపటాలు పక్షుల్లా ఎగురుతూ ఉంటే చిన్నారులు కేరింతలు కొట్టారు. కనుమ పండుగ రోజు గాలిపటాలు ఎగురవేస్తూ విశాఖ బీచ్ లో పబ్లిక్ సందడి చేస్తున్నారు. విశాఖ బీచ్ నుంచి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చిల్లక పద పద అంటూ గాలిపటాలు పతంగులు ఎగురుతూనే ఉంటాయి. ఇంకా పిల్లల జోష్నైతే ఆపేదుందా, తగ్గేదేలే అంటున్నారు. ఇక్కడ చూడండి, చాలా కైట్స్ అనేవి మనకి విశాఖ బీచ్ రోడ్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి, చైనా మోడల్స్ వచ్చాయి. దాదాపుగా 1000 రూపీస్ వరకు కాస్ట్ ఉన్న కైట్స్ అయితే మాత్రం ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే కనుక చాలా మంది పర్చేస్ చేస్తున్నారు ఈ కైట్స్ అన్ని కూడా. కైట్ ఫెస్టివల్ అనేది ఖచ్చితంగా విశాఖపట్నంలో సంక్రాంతి టైంలో జరిగి తీరాల్సిందే. అయితే కానీ ఈ మంజీరాస్ వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కాటన్ థ్రెడ్. జనరల్ గా మా కైట్ బాగా ఎగరటానికి, అలాగే దాని స్ట్రాంగ్నెస్ కోసం మంజీరాస్ ని కొంత గాజు పెంకుల రజంతో, చైనా లిక్విడ్స్ తో కొన్ని తయారు చేస్తారు. కానీ అవి మంచిది కాదు. పక్షులకు కానీ లేకపోతే మనుషులకు కానీ అది గాయాలు చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటివి వద్దని మాత్రం చెప్తాము. మనం చూడొచ్చు, విశాఖపట్నంలో అసలు కైట్ ఫెస్టివల్ సందడిగా సాగిపోతూ ఉంది. ఇక్కడ అందరూ కూడా చాలా చక్కగా ఈ కైట్స్ ని ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పండగ జోష్ ని మరింత పెంచేసేలాగా ఉంది మొత్తానికి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ కైట్స్ ని వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి. హాయ్ అమ్మా, మీరు కైట్ ఆల్రెడీ తీసుకున్నారు. గాలిపటం ఎగరేయడం అంటేనే నిజంగానే మనం గాలిలో తేలినట్టుగా ఉంటుంది, అంత ఎంజాయ్ చేస్తాం. మీరేం చేస్తున్నారు, ఏం తీసుకున్నారు? మేము కైట్ తీసుకున్నాం. తను చిన్నోటిను ఎంజాయ్ చేయడానికి అనేసి వచ్చాము. అంటే జనరల్గా గాలిపటాలు ఎగరేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిందే. ఎందుకనంటే పిల్లల హైట్లో ఎక్కి గబాలను గాలిపటం ఎగరేసినప్పుడు పడిపోవడాలు జరుగుతాయి. గాలి ఈ థ్రెడ్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో మీరు ఎలా జాగ్రత్తలు చెప్తారు? జాగ్రత్త అంటే చైనా మాంజా వాడకుండా ఇప్పుడు ఇలాంటి మాంజాస్ వస్తున్నాయి కదా, కాటన్ క్లాత్స్, వాటిని యూజ్ చేయడం మంచిది అనేసి అనుకుంటున్నాం. సార్ చెప్పండి సార్, జనరల్గా లాస్ట్ టైం కూడా ఈ సమయంలో ఒక వ్యక్తికి గాయమయ్యి చైనా థ్రెడ్ వాడడం వలన వాళ్ళ గాయం అందరం టీవీలో చూసాం, మేము కూడా కవర్ చేసాం ఆ న్యూస్లు. ఇలాంటివి వాడకూడదు అనేది చెప్తున్నాను. ఎందుకంటే మనం ఖచ్చితంగా పిల్లలకి జాగ్రత్తలు చెప్పి మనం గాలిపటాలు ఎగరేయాలి దగ్గరుండి. మీరేం ఉండాలి, అట్ ద సేమ్ టైం కూడా జాగ్రత్తలు పాటిస్తే ఇటువంటి ప్రాబ్లం ఉండదు. అది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పండుగను బాగా సెలబ్రేట్ చేయొచ్చు. పిల్లలకి ఎగరేసేటప్పుడు మన దగ్గరుండి చెప్తుంటే వాళ్ళకి తెలుస్తుంటుంది. సార్ మీరు చెప్పండి, లాస్ట్ టైం నుంచి మీరు ప్రతి ఏడాది ఇక్కడికి వస్తామని అంటున్నారు, కైట్స్ తీసుకున్నారు. ఈగల్ చాలా ఫాస్ట్ గా ఇది వెళ్తుంది. మరి ఏంటి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పిల్లలకి ఎట్లా మీరు జాగ్రత్తలు చెప్పి? బాగానే అవుతుందండి, కైట్లు అనేవి బాగానే చేస్తున్నాం, మాంజా లేకుండా చేస్తున్నాం, అన్ని బాగానే ఉన్నాయి. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారమ్మా? కైట్స్ చూడగానే ఎవరికైనా ఒకసారి అలా గాల్లో ఎగరేద్దాం అనిపిస్తుంది. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సంక్రాంతి అంటేనే కైట్స్ ఎగరేయడం కాబట్టి దాంట్లో ఉన్న ఆనందాన్ని కైట్స్ కొని ఎగరేస్తాం. మాజా కాకుండా నార్మల్ థ్రెడ్ ఎగరేస్తే అందరికి సేఫ్ గా ఉండిద్ది కదా. ఇది ఇక్కడ మనం చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఒకటే మాట చెప్తున్నారు, సేఫ్ గా కైట్ ఫెస్టివల్ చేసుకోవాలని. మనం చూస్తున్నాం గాల్లో అసలు రకరకాల గాలిపటాలు తేలుతా కనిపిస్తా ఉన్నాయి మనకి, రంగురంగులు. అంటే రేడియం కలర్స్ కూడా గాలిపటాల్లో ఈసారి వాళ్ళు పెట్టారు. ఇక్కడ మొత్తానికి చూస్తే కనుక విశాఖపట్నం బీచ్ రోడ్ అంతా కూడా మరి కైట్ ఫెస్టివల్ తో సందడిగా ఉందనే చెప్పాలి. మరి సంక్రాంతి పండుగలో రయ్యమంటూ ఎగిరే గాలిపటం లేకపోతే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఖచ్చితంగా దాంతోనే కదా మనం ఈ సంక్రాంతి పండుగని క్లోజ్ చేస్తాం. మొత్తానికి చూస్తే గనక ఈ చైనా పతంగులు అయినప్పటికీ కూడా వాటిల్ని తయారు చేసే దీంట్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని అంటున్నారు. ముఖ్యంగా ఆ థ్రెడ్స్ ని యూజ్ చేసేటప్పుడు కాటన్ థ్రెడ్స్ మాత్రమే ఉండాలి. ఎందుకనంటే ఆ మంజీరాస్ ని మనం జాగ్రత్తగా కనుక పెట్టుకోకపోతే వాటి వల్ల ఇబ్బందులు అయితే తప్పవు. అలాగే ఈ క్లాత్స్ ఇవన్నీ కూడా రేడియం కలర్స్ తో, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కంటెంట్ తక్కువగా ఉన్న వాటితో తయారు చేశారంట. ఈసారి మార్కెట్ లో అవే కైట్స్ వచ్చి దాదాపుగా 100 to 1000 రూపీస్ వరకు కాస్ట్ అయితే ఉన్నాయి. అయితే పండగ పూట డబ్బుల గురించి పక్కన పెడితే ఇట్లాంటి ఆనందం మళ్ళీ మనం ఏడాది వరకు చూడలేం. కాబట్టి పిల్లలతో అందరూ కూడా వచ్చి చక్కగా విశాఖపట్నం సాగర తీరంలో ఈ కైట్స్ ఎగరేస్తూ వాళ్ళంతా కూడా ఈ పండుగని ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్ తో అనురాధ, HM TV, విశాఖపట్నం.